వాలంటీర్లను దెబ్బతీయాల, వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడము, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్లుగా వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్లు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనుమడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్, అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్ మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు, ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు, అది ఆయనకు తెలిసిపోయింది, అది వేరే విషయం. కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి. 14-19 మధ్య క్యూలలో వెళ్ళి పోస్ట్ ఆఫీస్కో, బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు. జన్మభూమి కమిటీలకు 1 నెల 2 నెలల పెన్షన్లు ఇచ్చో, వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా, వేలల్లోనే డబ్బులు ఇచ్చి. లేదు వచ్చిన తర్వాత అంటే నెల తాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి, కాళ్ళు అరిగేట్టు, చెప్పులు అరిగేట్టు అనేది విషయం. పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు వాళ్ళకు. ఇంతకంటే కక్షపూరితంగా వ్యవహరించే, అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా ఎక్కడైనా? అంత అంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఏంది చంద్రబాబు నాయుడుది అనేది కరెక్ట్ ఎన్నికలకు పోయే ముందే ప్రజలకు చూపిస్తున్నాడు. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నాం. తర్వాత ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ గురించి తనకు ఏవైతే చౌకబారు ఆలోచనలు ఉన్నాయో చంద్రబాబు నాయుడుకు, తను ఏది చేసినా అది జన్మభూమి కమిటీలు పెట్టినా, ఇంకోటి చేసినా, ఆఖరకు పబ్లిక్ టాయిలెట్లు, మరుగుదొడ్లు వాటిలో కాంట్రాక్టులైనా, అన్న క్యాంటీన్లలో అయినా లాభం ఎంత వస్తుందో, లేదా తన కోటరీ తను నమ్ముకున్న వాళ్ళకి ఏమొస్తుంది, తన పార్టీని ఒక వ్యవస్థ మాఫియా ముఠాలాగా తయారు చేస్తే జన్మభూమి కమిటీ ద్వారా వాళ్ళకెంత ఆదాయం వస్తుంది, మళ్ళీ పవర్ లేక రావడానికి ఈ సిస్టమ్ తనకెట్లా ఉపయోగపడుతుంది, ఆదాయం అన్నా ఉండాలా, తను పర్పెక్చువల్గా పవర్ లేక రావడానికి, కంటిన్యూస్ రావడానికి అవసరమైన ఉపయోగపడాలా. ఇది తప్ప ప్రజలు, రాష్ట్రం పట్టని ఆలోచన చంద్రబాబుది. వేరాజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పెట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆయనకి ఎట్లా కుట్రపూరితమైన బుద్ధి ఉంటుందో, ఆయనకి ఎట్లయితే స్వార్థంతో కూడిన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందో అదే దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్ల కోసమే పెట్టాడు అనేది ఆయన ఆరోపణ. నాకు తెలియక అడుగుతాను, ఓట్ల కోసమే ఒక వాలంటీర్ వ్యవస్థనే పెట్టుకోనే ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అది నిలబడే రకంగా అవసరమైన చేసిన మిగిలిన పనులన్నీ అవి ఎందుకు, అవి రావుగా. ఎక్కడో ఏజెంట్లాగా వాళ్ళను పెట్టేసుకుని వాళ్ళకు నెలకు 5,000 ఇచ్చేసి ఓట్లకు వేయించుకునే దీనికి పోతాడు. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ ఎందుకు అయింది అంటే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్లడం కాదు, లేదా పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కాదు, మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ మెకానిజం ఏదైతే డెవలప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు, అదైతే ఈ డెలివరీ మెకానిజం సరిగా లేక స్కీములు కానీ, శాచురేషన్ బేసిస్ మీద ఐడెంటిఫికేషన్ కానీ, ఏ విపత్తులు వచ్చినా కింది నుంచి డేటా కలెక్షన్ కానీ, మొత్తం ఎంటైర్ గవర్నమెంట్కు అవసరమైంది. కింది నుంచి పైకి రావాలన్నా, పైనుంచి కిందికి పంపాలన్నా కళలు ఎన్నన్నా కనొచ్చు, ప్రాక్టికల్గా అయితే కుదిరేది కాదు. గతంలో జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోయినప్పుడు వచ్చిన సమస్యలలో ఏవి ఆయన ముందుకు వచ్చిన వాటిని చూస్తే 80% అంత పైనుంచి వస్తే ట్రికిల్ డౌన్ అయ్యి కిందికి వచ్చేసరికి చేరకపోవడం, ఒక చిన్న సర్టిఫికెట్ కావాలంటే రోజుల తరబడి ఉండడం, ఒక నెట్వర్కింగ్ పూర్తి ఫామ్ అయిపోయి దానికి పైకి లింక్ పక్కాగా లేకపోవడం, అన్నీ ఉండొచ్చు. వాటిని ఒక ఆర్డర్లో పెట్టి కింద ఈ సర్వీసులు కానీ, పథకాలు కానీ, లేదా ప్రభుత్వానికి అవసరమైన డేటా కానీ
ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే మైక్రో లెవెల్ క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే అతిపెద్ద, ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. అండ్ ఇది ఎవరికైనా ఉపయోగపడేది. అది రేపు చంద్రబాబు నాయుడు కాకపోతే 20 ఏళ్ళ తర్వాత ఇంకో నాయకుడు వచ్చినా, లేకుంటే 14 చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన 14 ఆయనకు ఉపయోగపడదు. ఎవరికి ఉపయోగపడుతుంది అయ్యా ఈ సిస్టమ్ అంటే? ప్రజలకు ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. నువ్వు ట్యాప్ కనెక్షన్లు కింది వరకు పెట్టి నీళ్లు లేకపోతే ట్యాప్లోంచి ఏమొస్తాయి? నీళ్లు రావు, గాలి ఒకటి వస్తుంటుంది అంతే. ఎందుకు ఉపయోగపడతాయి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ సిస్టమ్ దానంతటది దానికి ఆ ఉన్నత స్థానం రాలా. దాని ద్వారా కిందికి ఏమేమి ఇవ్వాలనుకున్నారో శాచురేషన్ పద్ధతిలో సక్సెస్ఫుల్గా కోవిడ్ 2 ఏళ్లు తీసేస్తే 3 ఏళ్లలోనే ఈ సిస్టమ్ రాగానే పెట్టారు. కోవిడ్ దెబ్బపడిన 2 ఏళ్లు ఇది తీసేస్తే 3 ఏళ్లలోనే మిగిలిన సెటప్లు అన్నీ వచ్చాయి. కొత్త స్కీమ్లు వచ్చాయి, కొత్త ఆలోచనలు వచ్చాయి. అది ఆర్బీకేలు కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, లేదా విలేజ్ క్లినిక్స్ కావచ్చు, ఇంకోటి అంటే ఎంటైర్ విలేజ్ రూపు మారిపోయిన దాంట్లో అంత కష్టపడిన దానికి ఆ లాస్ట్ లెగ్, ఇది లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో వాలంటీర్ ద్వారా, అది సాధ్యమైంది వాలంటీర్ వ్యవస్థ ఉన్నందువల్ల. చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతాను, ఈ పైన ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేకపోతే ఒట్టి వాలంటీర్లను ఎందుకు పెట్టుకుని వెళ్ళాము? ఒకవేళ పెట్టుకున్నా కూడా వాళ్ళు రోజు ఇంటికి పోయి మొహం చూపిస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం ఏదో పొద్దులే కానీ నీ మొహం కనపడుతుంది అంటారు తప్ప, వాళ్ళకు చేరినప్పుడే ఆదరణ ఇంకోటి వాళ్ళ మీద ఉన్నా, ప్రభుత్వం మీద ఉన్నా అనేది. ఇవన్నీ ఓట్ల కోసమే అంటావా? ఎవరైనా అధికారం లేకొస్తే ప్రజల ఆశీస్సులు కావాలంటే ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తారు. కానీ ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టి కేవలం ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టడం అనేది ఎక్కడా జరగదు. పెడితే అది బూమ్రాంగ్ అవుతుంది, ఫెయిల్ అవుతారు అంతే. నీ హయాంలో చంద్రబాబు డ్వాక్రా అయినా సరే ఇదే వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు పెడితే ఏమయ్యేది? 2,60,000 బాంచ్ జలగలు తయారయ్యేది. 2,60,000 జలగలు. ఎందుకంటే ఆయన రివర్స్ వెనక్కు రక్తం పీలుస్తాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు నుంచి కిందికి పంపే శాచురేషన్ బేసిస్ మీద పెన్షన్లు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది టోటల్ బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కానీ, డెలివరీ ఇవి కానీ, కిందికి డోర్ డెలివరీ చేసేవి కానీ, నీకు అసలు నువ్వు కిందికి ఇచ్చేవే చంద్రబాబు హయాంలో వెళ్ళేటప్పుడు వాలంటీర్లను పెట్టుకునే ఉపయోగం? వీటికి అది ఉపయోగపడే వ్యవస్థ. ఒకవేళ ఆ వ్యవస్థ వల్ల నిజంగా పాజిటివ్ వస్తే ప్రజల నుంచి కూడా వస్తుంది. అదే ఇప్పుడు జరుగుతున్నది. ప్రజల నుంచి కూడా ఎందుకు వస్తుంది అంటే మంచి చేస్తున్నాడు కాబట్టి. ఒకవేళ వాలంటీర్ కూడా బీయింగ్ ఏ సిటిజన్, వాలంటీర్ ఎందుకు, కింద ఉన్న ఎంప్లాయీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అరే మంచి చేస్తున్నాడు ఈయన కింద అనుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టచ్చు. నువ్వు చేయి వద్దని ఎవడన్నాడు? నువ్వు